నమస్తే అండి, నేను రజా. పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే చాలా డేంజర్ అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి సైతం అర్థమైందా? కొంతమంది వ్యక్తులు, కొంతమంది రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాళ్ళకి ఎప్పుడో అర్థమైంది. పోయిన ఎలక్షన్స్ తర్వాతే అర్థమైంది పవన్ స్టామినా ఏంటి, సత్తా ఏంటి, తను తలుచుకుంటే ఏం చేయగలడో, ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమైంది వాళ్ళకి. కానీ తెలంగాణ వాళ్ళకి మొన్నటిదాకా అర్థం కాదు. ఇప్పుడు అర్థమైనట్టు కనిపిస్తూ ఉంది. విషయం ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ గారిని ఏదో దిష్టికి సంబంధించిన కామెంట్ల మీద నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే ఎక్కడ వైరల్ అవడం మానేస్తానో, నన్ను జనం గుర్తించరు అనే విధంగా ఒక్కొక్కరు మాట్లాడారు. కట్ చేస్తే సైలెంట్ అయిపోయాను. ఎందుకయ్యా అంటే ఒక విషయం తెరపైకి వచ్చింది. రాబో కొన్ని రోజుల్లో తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయట. ఈ పంచాయతీ ఎలక్షన్స్లో మరి అన్ని పార్టీలు పోటీ చేస్తాయి కదా. కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పోటీ చేసి, ఇలా మిగిలిన పార్టీలు కూడా పోటీ చేస్తాయి కదా. మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారా? జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారా? కూకట్పల్లిలో పోటీ చేస్తే కొన్ని వేల ఓట్లు వచ్చినటువంటి చరిత్ర జనసేన పార్టీది. గెలవకపోవచ్చు, కొన్ని వేల ఓట్లు అయితే పడ్డాయి. అంటే జనసేన పార్టీకి తెలంగాణలో కొంతమేర గ్రౌండ్ ఉంది. కొన్ని ఓట్లు ఈరోజు జనసేన పార్టీకి ఉన్నాయి తెలంగాణలో. అంటే వాళ్ళు రియలైజ్ అయినారు, సోషల్ మీడియా దెబ్బ కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు కనిపించింది వాళ్ళకి. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే సోషల్ మీడియాలో ఎలాంటి పవర్ వస్తుందో ఇప్పుడు కనిపించింది వాళ్ళకి. మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి కొంతమంది వ్యక్తులు మాట్లాడిన నేపథ్యంలో చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు, తెలంగాణకు సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలు చాలా గట్టిగా రియాక్ట్ అయినారు, తిప్పి కొట్టినారు. వాళ్ళ వివాదం ఏదైతే ఉందో, వాళ్ళ యుద్ధం ఏదైతే ఉందో, వాళ్ళ మాటల దాడి ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా దెబ్బ కొట్టినారు తిరిగి. దీంతో అంటే అంత పవర్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఊహించలేదు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఈ స్థాయిలో మాటల దాడి ఉంటుంది జనసేన పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అని అనుకోలేదు. ఇంకొకటి ఏంటంటే, జనసేన పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా, ఎలాంటి సీట్లు లేనప్పుడు కూడా ఇదే స్థాయిలో అటాక్ చేసేవాళ్ళు వాళ్ళు. ఇది అనార్గనైజ్డ్ ఫ్యాన్ బేస్ అనమాట జనసేన పార్టీది, పవన్ కళ్యాణ్ గారిది. ఎవడు ఎక్కడ ఉంటాడో తెలియదు. సో ఎవడు ఎప్పుడు ఎక్కడి నుంచైనా ఒక పోస్ట్ పెట్టేయచ్చు, ట్వీట్ చేయొచ్చు, వీడియోలు పెట్టేయచ్చు. ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది కాంగ్రెస్ పార్టీకి తెలియదు. తెలంగాణ కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే ఈ స్థాయిలో పవర్ వచ్చిందని తెలియదు. తగిలింది, బాగా తగిలింది, చాలా బాగా తగిలింది. రేపు జరగబోయేటటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా మనకు కావాలి, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మనకు కావాలి. వీళ్ళుంటే మేము గట్టెక్కుతాం అనే అభిప్రాయంతో తెలంగాణ కాంగ్రెస్ భావించినట్లయితే అనిపించింది. అందుకే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆంధ్ర వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, చిన్న చిన్న తగాదాల తర్వాత రాకుండా ఉంటాయా, మాటలు రాకుండా ఉంటాయా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడేది జరిగింది. ఓకే, సో సిచ్యువేషన్ అదనమాట. టార్గెట్ చేసినంత ఈజీ కాదు సర్వైవ్ కావడం ఆ తర్వాత. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే ముందు 1-4 సార్లు చూసుకుంటే బాగుంటుంది. నేను ఆ రోజు చెప్పా, దీని దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా కొడతారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళకి మన తక్కువ సీట్లు వచ్చి ఉండొచ్చు. 2 పర్యాయాలు గెలిచిన తర్వాత ప్రజల దగ్గర నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేస్తారని చెప్పడం కారణంగా అక్కడ గట్టెక్కినారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేస్తే, కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తే, మొన్న బై ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్లో చూసినారు కదా, ఉప ఎన్నిక వచ్చింది కదా జూబ్లీ హిల్స్కి, బీఆర్ఎస్ ఎలా పోరాడింది, చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినారు వాళ్ళు. పైగా ఏంటంటే అభ్యర్థి కూడా పవర్ఫుల్ స్ట్రాంగ్ అభ్యర్థి కాదు. కానీ పంచాయతీ ఎలక్షన్స్లో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో పోటీ చేస్తుంది కాంగ్రెస్కి. జనసేన పార్టీ కార్యకర్తలు అండ కావాలి. ఇప్పుడు చాలామంది జనసేన పార్టీ కార్యకర్తల్లో కాంగ్రెస్ అంటే అభిమానం ఉండకపోవచ్చు, ప్రేమ ఉండకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారి పవర్ చాలా గట్టిగా తగిలిందనమాట ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణకి సంబంధించి.